భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గెలుపొందడంతో పోల్చారం మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మండలంలోని ఏడుపాయల టీ జంక్షన్ వద్ద కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయోత్సవ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గన్పూర్ హరీష్ మాట్లాడారు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు సంబంధించిందని, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉందని, కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నగర పాలనలో చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయమైన తీర్పు ఇచ్చారని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు, సైనికులు పనిచేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దుర్గయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు పల్లె రవికాంత్, గిరి, పోచేందర్, సాయి, గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యొక్క టీచర్లు వాళ్ళ ఓటుతో మద్దతు తెలుపుతూ ఈ రోజు మల్క కుమరయ్య గారిని గెలిపించడం జరిగింది. అలాగే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మా చిన్నమైల అంజిరెడ్డి గారు గెలిచారు. ఈ అంజిరెడ్డి గారి పోరాటంలో ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో నిబద్ధతగా పనిచేశారు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటుకు కొన్ని కోట్ల పైసలు ఖర్చు పెట్టారు. కొన్ని కోట్ల పైసలు కట్టినా గానీ వాళ్ళు గెలవలేకపోయినారు. ఈ రోజు ఎంతో ఓటర్ని ప్రభావితం చేద్దామని చూసారు. కానీ విజ్ఞులైన, ఈ మేధావులైన ఈ విద్యార్థులు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడం జరిగింది. అన్యదా కాకుండా ఈ వచ్చే స్థానిక ఎలక్షన్ లో కూడా మేము పెద్ద ఎత్తున మెజార్టీతో ముందుకెళ్తాం. మాకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల యొక్క పేగుబంధం ఉంది. ఎందుకంటే మేము ఇప్పటికీ ఒక 8 మంది ఎమ్మెల్యేలను గెలిచాం, 8 మంది ఎంపీలను గెలిచాం. ఈ రోజు మాకు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే మాకు వివిధ రూపాలలో వివిధ దగ్గర మాకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. రేపు జరగబోయే ఏ ఎలక్షన్స్ అయినా మా కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని ఒక శపథంగా తీసుకుని ముందుకు పోయి మీకు కంపల్సరీగా ఈ కాంగ్రెస్ పార్టీని, వీళ్ళు చేసే అరాచకాలని, వీళ్ళు చేసే 6 గంటల గ్యారంటీల మీద మేము కంపల్సరీ పోరాడి మేము తెలంగాణ ప్రజలని కంపల్సరీ మద్దతు తీసుకుంటాం. వీళ్ళ పోరాటం ఏకమై వీళ్ళని గద్దరించకపోతే మేము ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదని చెప్తున్నాం. జై బీజేపీ.